ఎస్టర్‌డే ఈవినింగ్ మార్కెట్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక అంకుల్ షాప్ కీపర్‌ని చూసి ఇలా పల్లెటూరు బయటు చదువు లేదు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడారు. ఆ అంకుల్ వెళ్ళిపోయినాక నేను షాప్ కీపర్ అంకుల్‌ని అడిగిన, "అంకుల్ ఏమైంది? ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరెందుకు డల్‌గా ఉన్నారని" అడిగితే, "చదువు లేదు కదమ్మా! లోకువ" అనేసి బాధపడ్డారు. ఆ మూమెంట్‌లో నాకొక డౌట్ వచ్చింది. ఎడ్యుకేషన్ అంటే బుక్‌లో ఉన్న వర్డ్సేనా? లేక మనిషిని రెస్పెక్ట్ చేయడమా అని. ఆ షాప్ కీపర్‌కి ఇంగ్లీష్ రాకపోవచ్చు. లైక్ ఆయన సార్ అని పిలవలేదంతే జస్ట్. కానీ అన్న అని పిలిచి రెస్పెక్ట్ ఇచ్చారు కదా! డిఫరెన్స్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. చదువున్నవాడు గ్రామర్‌తో మాట్లాడితే, చదువు లేనివాడు మాత్రం మనసుతో మాట్లాడతాడు. మార్కెట్‌లో వెజిటబుల్స్ అమ్ముతున్నవాడు లైఫ్‌ని సర్వైవ్ అవ్వడం నేర్చుకుంటాడు. కానీ మీరు ఆఫీస్‌లో ఏసీలో కూర్చొని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మర్చిపోయారు. నేను అందరిని అనట్లే. జస్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చెప్తున్నా. పల్లెటూరు బైతు అని నవ్వడానికి ముందు ఒకసారి ఆలోచించుండాల్సింది. నువ్వు సిటీలో సర్వైవ్ అవుతావు. కానీ వాళ్ళు సిటీలో కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. మీరు మాత్రం వాళ్ళు సింప్లిసిటీలో సర్వైవ్ అవ్వలేరసలు. రియల్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ కాదు. నువ్వు ఎదురైన వాడిని తక్కువగా చూడకుండా ఉండాలి ఫస్ట్. ఆ షాప్ కీపర్‌కి సర్టిఫికేట్ లేకపోవచ్చు కానీ క్యారెక్టర్ ఉంది. నువ్వు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడటం కన్నా, మనిషిని హర్ట్ చేయకుండా మాట్లాడడం అనేది చాలా గొప్ప తెలుసా? అండ్ మన సొసైటీలో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం నాలెడ్జ్‌ని కాదు, లాంగ్వేజ్‌ని మెజర్ చేస్తాం. ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఎడ్యుకేటెడ్, తెలుగులో మాట్లాడితే ఆర్డినరీ అని ట్యాగ్ వేసేస్తాం. కానీ నిజమేంటంటే, లైఫ్‌లో బిగ్గెస్ట్ లెసన్స్ గ్రామర్ బుక్స్ నుంచి రావు. అవి కష్టాల్లో, బాధ్యతల్లో, స్ట్రగుల్స్ నుంచి నేర్చుకుంటాం. ఆ పల్లెటూరు వాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి ఫ్యామిలీని నిలబెట్టడం కోసం పోరాడతాడు. అది కూడా ఒక ఎడ్యుకేషనే. సర్వైవల్ ఎడ్యుకేషన్. మీరు డిగ్రీతో జాబ్ సంపాదిస్తారు కానీ వాడు కష్టంతో జీవితాన్ని సంపాదిస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎర్న్ చేస్తారు, వాడు బిల్డ్ చేస్తాడు అంతే. చదువు లేదు అని చెప్పడం ఈజీయే కానీ మంచి మనసు ఉండడం అనేది చాలా రేర్. ఆ అంకుల్ వర్డ్స్లో చాలా ఈగో అనిపించింది కానీ ఆ షాప్ కీపర్ సైలెన్స్లో కూడా డిగ్నిటీ ఉంది. గొప్పతనం లౌడ్‌గా ఉండదు. అది చాలా సార్లు కామ్‌గా ఉంటుంది. మనం సిటీలో పాలిష్ అయిన మాటల్లో మాట్లాడతాం కానీ పల్లెటూరు వాళ్ళు చాలా ప్యూర్‌గా మాట్లాడతారు. మనం మాస్‌తో నవ్వుతాం, వాళ్ళు హార్ట్‌తో నవ్వుతారు. థింక్ వన్స్, మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడినా ఒక మనిషిని హర్ట్ చేస్తే అది ఎడ్యుకేషన్ కాదు. ఆ షాప్ కీపర్‌ని తక్కువ చూసిన క్షణంలో చదువు ఓడిపోయింది అండ్ మానవత్వం కూడా ఓడిపోయింది. ఫైనల్లీ రెస్పెక్ట్ ఇవ్వడానికి లాంగ్వేజ్‌కి సంబంధమే లేదు. హార్ట్ ఉంటే చాలు. Degrees can make you qualified, but only humanity makes you worthy.